మీకు ఈ విషయం తెలుసా? ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఏ దేవుడి నామం పలికితే ఆ నామం యొక్క దేవుడు పలుకుతాడు. కానీ ఈ ఒక్క నామం పలికితే 6 దేవతలు పలుకుతారు. అదే నామం అంటే శ్రీరామ. శ్రీరామ అంటే శ్రీరామచంద్రమూర్తి మాత్రమే పలుకుతాడని చెప్పి మనం అనుకుంటాం. కానీ అలా అనుకోవడం పొరపాటు. అది ఎలాగో నేను చెప్తాను. రామ అంటే శ్రీరామచంద్రమూర్తి పలుకుతారు. రామ అనే నామం పలికితే అందరికన్నా ముందు వచ్చే దేవుడు హనుమంతుడు. శ్రీరాములో శ్రీ అంటే లక్ష్మీదేవి, రా అంటే శ్రీ మహావిష్ణువు. ఓం నమో నారాయణ అనే మంత్రంలో నుండి రా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారు. మా అంటే శివుడు. ఓం నమ శివాయ అనే మంత్రం నుండి మా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారు. శివుడు హనుమంతుడి రూపంలో రాముడికి సేవ చేయడానికి వస్తున్నప్పుడు పార్వతీదేవి తనని కూడా తీసుకెళ్ళమని చెప్పి అంటుంది. అప్పుడు శివుడు, ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి నిన్ను తీసుకువెళ్ళడం కుదరదని చెప్పి మాత పార్వతీదేవితో శివుడు అంటారు. అప్పుడు పార్వతీదేవి, నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడు తోకలో ప్రవేశిస్తుంది. హనుమంతుడు ఎక్కడికి వస్తే అక్కడికి పార్వతీదేవి కూడా వస్తుంది కదా. హనుమంతుడు, శ్రీరాముడు, లక్ష్మీదేవి, శివుడు, నారాయణుడు, పార్వతీదేవి ఒక్క నామం పలికితే 6 దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు. అందుకే మనం రోజులో కనీసం ఒక్క అరగంట అయినా శ్రీరామ 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 అని నామం పలుకుదాం. మన మానవ జన్మ తరింపచేద్దాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. శ్రీరామ అని చెప్పి కామెంట్ చేయండి.